శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబాయ నమ. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దదావా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. దేవి భాగవతం వింటూ ఉన్నాము. చతుర్థ స్కందంలో అప్సరసలకు గర్వభంగము, అహంకార బీజ సృష్టి, ప్రహ్లాద చేవన సంవాదము, ప్రహ్లాద నరనారాయణుల యుద్ధము విన్నాము. శుక్రాచార్యుడి యొక్క తపస్సు అనే అంశం వింటూ ఉన్నాము. యుద్ధాలు జరిగాయి దేవతలకి, రాక్షసులకి, ప్రహ్లాదుడికి. దేవతలందరూ శుక్రాచార్యుని చూసి యుద్ధం ఆపి తిరుగుముఖం పట్టారు స్వర్గలోకానికి. దేవతలు వెళ్ళిపోయాక ఇటు అటు బెదిరిపోయిన రాక్షసులందరినీ ఆహ్వానించి భృగుపుత్రుడు శుక్రాచార్యుడు ఓదార్చాడు, ధైర్యవచనాలు పలికాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను వినండి అంటూ మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టుకున్నాడు. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వ రాక్షస సంహారం చేస్తాడు. ఇది అలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి, విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయం ఏది ప్రస్తుతం నాకు స్ఫురించడం లేదు. అందుకని శంకరుడి దగ్గరికి సలహా కోసం వెళ్తాను. నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి, త్వరలోనే వస్తాను. శుక్రుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరివాడం అయిపోతాం ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు. ఆచార్య, నువ్వు వచ్చేలోగా మా కొద్ది మందిని దేవతలు మట్టుపెట్టేస్తారేమో. మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు. విత్తనాల్లాగా మేము ఈ కొద్ది మంది బతికి ఉన్నాము, ఎలాగా అని దైత్యులు దీనంగా పలికారు. దైత్యులరా, తప్పదు. నేను వెళ్ళి శంకరుని నుంచి మంత్రవిద్యను తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడో చోట ఎలాగో అలాగా తలదాచుకోండి. శమధమాదులు అలవరుచుకొని తపస్సులు చేయండి. మీ జోలికి ఎవరూ రారు. సమాధానాలు ఉపయోగించండి, సమయోచితంగా ప్రవర్తించండి. దేశకాలాలు, బల పౌరుషాలు చూసుకోవాలి కదా. అవసరమైతే శత్రువులకు ఊడిగం చెయ్యాలి, శక్తి సమకూరగా సంహరించాలి. ఇది శుభప్రదమైన రాజనీతి. అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి. నేను వచ్చే వరకు గుమ్మం కదలి వెళ్ళకండి. శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తెస్తాను, అప్పుడు చూపిద్దాం మన తడాక అని చెప్పి దైత్యులను వడబరిచి శుక్రుడు బయలుదేరాడు. దానవులంతా కలిసి ప్రహ్లాదుని ఉభయులకు విశ్వసనీయుడు కదా అని దేవతల దగ్గరికి రాయబారం పంపారు. ఆయుధాలు విడిచిపెట్టేశాము, వలకలాలు ధరించాము, కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాము, కాబట్టి ఇక మా జోలికి రాకండి అని దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలు విశ్వసించారు. తాము విసిగిపోయారేమో యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతంగా క్రీడాపరాయణులయ్యారు. దైత్యులు దంభ తాపసులైన కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడి రాక కోసం ప్రతీక్షిస్తున్నారు. భృగు సంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి దగ్గర లేని దివ్య మంత్రాలు నాకు కావాలి. దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి. అలాంటి మహత్తరమైన మంత్రాలను ఉపదేశించు అని అభ్యర్థించాడు. మహాదేవుడు సర్వజ్ఞుడు. శంకరుడు ఆలోచించాడు. దేవతలకు ద్రోహం తలపెట్టి శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు. ఇతడు రాక్షసులకు గురువు, వారి విజయం కోరుకుంటున్నాడు. సహజం. మరి నా కర్తవ్యం ఏమిటి? నేను నా దేవతలను రక్షించుకోవాలి. కావ్య అంటే శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతం ఉంది. దుష్కరంలోనూ అతి దుష్కరం.
అయినా చెబుతాను, చేయగలిగితే చూడు. కింద నుండి పొగ పెట్టుకుని తలకిందులుగా వేలాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్ల పాటు తపస్సు చేయాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలు అన్నీ లభిస్తాయి. ప్రయత్నించు, నీకు శుభమొగ్గుగాక. శుక్రాచార్యుడు సరే అన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైన చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. తలకిందులుగా తపస్సు, ధూమపాన తపస్సు. ఈ సంగతి దేవతలకు తెలిసింది. అన్నన్న మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు? విష్ణుమూర్తికి భృగు శాపం. ఈ సంగతి దేవతలకు తెలిసింది. అన్నన్న మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు అంటూ మండిపడ్డారు. సర్వసన్నద్ధులే విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిమాణానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు. దేవతలారా, ఇది మీకు భావ్యం కాదు, ధర్మము కాదు. మేము నిరాయుధులము, తపోవృత్తిలో బతుకుతున్నాము. మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకున్నాము. ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు. నిరాయుధుణ్ణి, శరణన్నవాడిని, భయభీతుణ్ణి, ఆచార్యుణ్ణి, వ్రతాచరణలో ఉన్నవాడిని చంపకూడదని కదా ధర్మశాస్త్రము. మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా? దొంగ సన్నాసులారా, మాకు మీరు మీ ధర్మపన్నాలు చెబుతున్నారా? మీ గురుణ్ణి పంపించారుగా తపస్సుకి, వస్తాడు, దివ్య మంత్రాలు తెస్తాడు, మా మీద ప్రయోగిద్దురు గాని అని ఎక్కసెక్కలాడుతూ దేవతలు భీకర మారణాయుధాలతో విజృంభించారు. రాక్షసులు పలాయనం చిత్తగించారు. వెళ్ళి శుక్రాచార్యుడి తల్లి అంటే భృగు మహర్షి భార్యను శరణు వేడారు. ఆవిడ అభయం ఇచ్చింది. భయపడకండి, నా సన్నిధిలో అసలు భయపడకండి అంది. రాక్షసుల అమ్మయ్య అనుకున్నారు. తరుముతూ వెన్నంటి వచ్చిన దేవతలు అయ్యో ఆశ్రమం అని కూడా చూడకుండా చొరవగా ప్రవేశించి కావ్యమాత అంటే శుక్రాచార్యుడి యొక్క తల్లి భృగుపత్నిని వారిస్తున్నా వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకొని పొడిచి చంపారు. ఈ దారుణాన్ని ఎలా వారించడమా అనే క్షణం ఆలోచిస్తున్న భృగుపత్ని తన తపశక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలనందరినీ నిద్రావసరుని చేసేసింది. క్షణంలో అందరూ చేష్టలుడిపోయి నిద్రపోయారు. ఇంద్రుడు కూడా దీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపజేసుకుని రక్షించాడు. ఇది చూసిన భృగుపత్నికి కోపం వచ్చింది. చూడండి, నా తపశక్తి అంటూ ఇద్దరిని కలిపి నిద్రావసరణ చేసేసింది. ఇద్దరు స్తబ్దులయ్యారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలు హాహాకారాలు చేశారు. మహావిష్ణువు ఏమిటి ఆలోచన? ఎందుకు ఇంకా ఆలస్యం? స్త్రీ అని శంకించకు. ఈ దురహంకారాన్ని వెంటనే సంహరించు, లేదంటే మనల్ని సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తెగిపడింది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అందరూ నిద్ర నుంచి విముక్తులయ్యారు. ఇంద్ర విష్ణువులకు సంబరంగానే ఉంది, కానీ భృగు మహర్షి వచ్చి శపిస్తాడనే శంక కూడా మనస్సుని పట్టి పీడిస్తూనే ఉంది. భార్య మరణించిన వార్త భృగువుకి తెలిసింది. వలవల ఏడ్చాడు. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసము, ఇంతటి అకృత్యము ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. స్త్రీ అని చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టింది అని గమనించకుండా, నిరపరాధి అని గ్రహించకుండా నా భార్యను సంహరించాడు కనుక, నేను విదురుణ్ణి చేశాడు కనుక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు. ప్రేరేపణ ఇంద్రుడిదే అయినా పాపం చేసిన వాడు విష్ణువే కనుక అతడినే శపించాలి అని నిర్ణయించుకున్నాడు. మధుసూదన, నువ్వు మోసగాడివి. నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖుడు. నీ తమో గుణము నాకు ప్రత్యక్షంగా తెలియవలసి వచ్చింది. నా ఇల్లాలని అకారణంగా సంహరించి నా గుండెలలో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మర్త్యలోకంలో పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవించుగాక అని శపించాడు. జనమేజయ, భృగు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది. భూలోకంలో ధర్మక్లాన్ని సంభవించినప్పుడల్లా హరి అవతరించి ఆ అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ ఉంటాడు. దానికేమి అదలా ఉండని. జనమేజయ, ఇక్కడ ఒక అత్యద్భుతమైన సన్నివేశం జరిగింది, విను. భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును
త్వరగా తెచ్చి మొండేనికి అతికించాడు. దేవి, విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బతికించుకుంటాను, ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పని వాడినే అయితే, శీల సంపన్నుడనే అయితే, ఆడి తప్పని వాడినే అయితే నా భార్య జీవించుగాక. నా తేజశక్తిని దేవతలంతా గ్రహింతురుగాక అంటూ శీతలోదకాలను చిలకరించాడు. మరుక్షణంలో ఆ తపస్సుని లేచి కూర్చుంది. నిద్ర నుంచి లేచినట్టుగా చిరునవ్వులతో నిలబడింది. సృష్టి అంతా సంతోషించింది. సాధు నినాదాలతో దంపతులను అభినందించింది. భార్య పట్ల భృగు మహర్షికున్న ప్రేమకు తపశక్తికి అందరూ ఆనందాశ్చర్యాలను ప్రకటించారు. శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడు ఎత్తుగడ. దేవతలు విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. కావ్యుడి తపస్సు అంటే శుక్రాచార్యుడి తపస్సు ముగింపుకు వచ్చింది. మంత్రం సిద్ధిస్తుంది. దానితో ఏమి చేస్తాడో, తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు. ఎలాగబ్బా అని తలపట్టుకుంటూ కూర్చున్నాడు. విరుగుడు ఏమిటో, ఏమి చేస్తాడో తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచలేదు. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు జయంతిని అంటే జయంతుడి సోదరిని పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకున్నాడు. జయంతి, నిన్ను నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేస్తాను. అతడిప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చేయి. అతన్ని భర్తగా స్వీకరించు, ఆరాధించు, మనసు దోచుకో, నీకు వివసన చేసుకో. ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్న పని. అందుచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు. తండ్రి ఆంతర్యాన్ని గ్రహించిన జయంతి సరే అని అంగీకరించింది. సరాసరి శుక్రాచార్యుడి సన్నిధికి వచ్చింది. పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తూ ఉన్నాడు. పొగచూరిపోయాడు. చెమటలు కక్కుతూ ఉన్నాడు. అరటి ఆకులతో వింజామరులు వీచింది. శుభ్రమైన శీతలోదకాలను తెచ్చి తాగడానికి అందించింది. ఎండ సోకకుండా పైట చెరకు అడ్డం పెట్టింది. మధుర ఫలాలను ఎంచి కోసి తెచ్చి భక్తితో ప్రేమతో అందించింది. నిత్య కర్మానుష్ఠానానికి కుసుమాలు సమకూర్చింది. చిగురాకులతో మెత్తని శయనం ఏర్పరిచింది. ఆదరంతో సేవలు చేస్తుందే తప్ప ఏ వికారాలను ఏనాడు ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడింది. అతడి మనసు రంజిల్లేటట్లు స్తుతులు చేసింది. అనుక్షణము ప్రియంగా మాట్లాడింది. ఉదయమే అతడు లేచేసరికి ఆచమనోదకం సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకలోపచారాలు అతడి మనస్సుకు అనుకూలంగా చేస్తోంది. నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తోంది. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇంద్రుడిలో ఆతురత పెరిగింది. జితాత్ముడైన శుక్రుడు ప్రవృత్తిని, మనస్సును తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులను నియోగించాడు. కావ్యుడికి అంటే శుక్రాచార్యుడికి 1000 ఏళ్ల తపస్సు నిర్విఘ్నంగా పూర్తయింది. మహేశ్వరుడు సంతోషించాడు, ప్రత్యక్షమయ్యాడు, దివ్య వరాలు ఇచ్చాడు. అవధ్యత్వం, సర్వజ్ఞత్వం అంటే మనసులలో ఉన్నది తెలుసుకోగలడంతో సహా అనుగ్రహించాడు. అంతర్ధానం చెందాడు. శుక్రుడు సంతృప్తి చెందాడు. పక్కనే నిలబడి ఉన్న జయంతిని చూశాడు. నువ్వు ఎవరి అమ్మాయివి? పేరేమిటి? ఎందుకని ఇక్కడికి వచ్చావు? పని ఏమిటి? అందమైన కనులున్న చిన్నదాన, నీ కోరిక ఏమిటో చెప్పు. ఎంత దుష్కర్యమైనా తీరుస్తాను. నీ సేవలకు తృప్తి చెందాను. వరం కోరుకో అన్నాడు. జయంతి ముఖం ఆనందంతో కళకళలాడింది. రవంతు సిగ్గుపడుతూ బదులు పలికింది. భగవన్, నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపశక్తితో గ్రహించలేకనే అడుగుతున్నావా? జయంతి, ఎరుగుదును. అయినా నువ్వు చెబితే వినాలని ఉంది. నీ మనసులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు. నీకు భద్రమగుగాక. మాముని, నేను ఇంద్రుడి కూతుర్ని. మా తండ్రి నన్ను నీకు సమర్పించాడు. నా పేరు జయంతి అంటారు. జయంతుడి చెల్లెలిని. నాకు నీపై మనసైంది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందింపజేయి. భామిని, అలాగే అంగీకరిస్తున్నాను. అయితే గడువు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. అదృశ్య రూపాలతో ఇక్కడే క్రీడిద్దాం. ఈ నియమానికి జయంతి అంగీకరించింది. ఇంటికి తీసుకుని వెళ్ళి శుక్రుడు వివాహం చేసుకున్నాడు.
తన మంత్రశక్తితో ఇద్దరు అదృశ్యులై స్వేచ్ఛగా క్రీడిస్తూ ఉన్నారు. శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దైత్యులంతా పరుగు పరుగున వచ్చారు. ఆశ్రమం అంతటా గాలించారు. గురువుడు కనిపించలేదు. అదృశ్య రూపంలో ఉన్నాడని వారికి తెలియదు. ఆశగా మళ్ళీ మళ్ళీ వెతికారు, కనిపించలేదు. విమనస్కులే భగ్న మనోరథులే కాళ్ళిడుచుకుంటూ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మాయా శుక్రాచార్యుడు దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపాడు. కావ్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. 10 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగాడు. మాయా విద్యతో దానవులను ప్రలోభపెట్టే దేవకార్యము నిర్వర్తించమన్నాడు. బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడిగా రూపం ధరించి రాక్షసులను సమీపించాడు. గురువు గారు వచ్చారని దైత్యులు సంబరపడ్డారు. పాదాభివందనాలు చేశాడు. వారితో, దైత్యులారా స్వాగతం. మీ క్షేమం కోరి 1000 ఏళ్ల కఠిన నియమాలతో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాను. దివ్య వరాలు పొందాను. ఈ మాట వినగా దైత్యులు ఆనందంతో చిందులు దొక్కారు. కరతాళ ధ్వనులతో కోలాహలం చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్టు పొంగిపోయారు. పదే పదే సాష్టాంగపడ్డారు. జనమేజయుడికి మనస్సు కుతకుతలాడింది. ఈ మోసాలు ఏమిటి? దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు. వ్యాసుని అడిగాడు. వ్యాస మహర్షి, శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి అటు పైన ఏమి చేశాడు తెలుసుకోవాలని కుతూహలంగానే ఉంది. కానీ సాక్షాత్తు దేవతల గురువు అంగిరసుడి తనయుడు సకల ధర్మశాస్త్రవేత్త బృహస్పతి ఇలా నైవంచనకు దిగడం ఏమిటి? ఇంద్రుడు సరే, దేవగురువు ఇలా చేయవచ్చున? 10 మందికి చెప్పాల్సిన వాడు తానే పాడి తప్పితే ఎలా? సర్వధర్మాలకు మూల కారణము సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెబుతున్నారు మునీశ్వరులు. అన్నీ తెలిసి బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టిలో సత్యం పలికే సంసారి ఉంటాడా? స్వార్థం కోసం కుక్షుంభరులే తపస్సులు కూడా అసత్యాలు పలకడమేనా? శిష్టులే లేకపోతే ఇక వేద ప్రమాణం ఏమని పోవాలి? ఇవేవి అనిపించడం లేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, తిర్యక్కులు పశుపక్షాదులు తామసులని మునులు విభజించారు కదా. అటువంటిది దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి? స్వయంగా మిథ్యావాది అయితే ఇక రాజస తామసులలో సత్యవాది ఎవడుంటాడు? ఎక్కడుంటాడు? మహర్షి, అసలు ధర్మస్థితి ఏమిటి? నాకు ఇదొక పెద్ద సందేహం పట్టుకుంది. జగత్రయ మిథ్యాభిభూతమే అయితే ప్రాణకోటికి గతి ఏమిటి? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, ఇంకా సురనాయకులు అందరూ ఎదుటివారిని మోసగించడంలో నేర్పరులే. కామక్రోధాలకు, లోభమోహాలకు లొంగిపోయిన వారే. తపోధనులు, మునులు, వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏం చేయాలి? ధర్మానికి గతి ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడక బ్రహ్మదేవుడు పరకాంత వ్యామోహితులయ్యారు. అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా? ఎవరి మాటను ఉపదేశంగా స్వీకరించాలి, ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. దేవతలు, మునులు అందరికందరే అయితే ఇక చేసేది ఏమిటి? జనమేజయుడి ఆవేదనను వ్యాస మహర్షి అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశ్నలకు అర్థం లేకపోలేదు, ఆధారాలు ఉన్నాయి. అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు. అరిషడ్ వర్గాలకు అతీతులు లేరు అనేది అతను చెప్పేదానికి చివరగా సమాధానం అడిగిన దానికి. జనమేజయ, త్రిమూర్తులేమిటి, ఇంద్ర బృహస్పతులేమిటి? దేహదారి అయితే చాలు ఎవరికైనా ఈ వికారాలు తప్పవు. విష్ణుమూర్తి రాగి, శివుడు రాగి, బ్రహ్మ కూడా రాగ సంయుతుడే. రాగవంతుడు చేయని అకృత్యం అంటూ ఏమీ ఉంటుంది? కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా, అంటే జనక మహారాజులా కనిపిస్తాడు, గొప్పగా నటిస్తాడు. అయితే ఇది అట్టే కాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది.
సుగుణం వెల్లడవుతుంది. దాగదు కదా. కారణరహితంగా కార్యం ఉండదని, కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. బ్రహ్మాదులకు ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తుల్లోనూ ఫలిస్తాయి. దేహం ఉన్నంత వరకు ఇది తప్పదు. అయితే పరోపదేశ వేళల్లో విస్పష్టంగా అందరూ శిష్టులే. తమ దాకా వచ్చేసరికి మాత్రము ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జారిపోతారు. కామక్రోధ లోభ మోహ మాత్సర్య అహంకారాలను వదిలిపెట్టగలిగిన దేహదారి ఒక్కడు నాకు ఇంతవరకు కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచము ఎప్పుడూ ఇలాగే ఉంది, మరొకలా ఉండదు కూడా. అంతా శుభాశుభమయం కదా. విష్ణుమూర్తినే చూడు, ఒక్కొక్కప్పుడు దారుణమైన తపస్సు చేస్తూ ఉంటాడు, మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఉంటాడు, ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటాడు, కరుణాసింధువే లోక సంక్షేమం కోసం శరాఘాతాలు తింటూనే ఉంటాడు, జయాపజయాల రుచి చూస్తూనే ఉంటాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. ఒకప్పుడు శేషదయపై హాయిగా నిద్రిస్తూ ఉంటాడు, సమయం వచ్చినప్పుడు తనంతట తానే మేల్కొంటాడు. ఇంద్రుడు అంతే, ఒకప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు, మరొకప్పుడు యుద్ధాలు చేస్తూ ఉంటాడు. శివుడు, బ్రహ్మ, ఇంకా దేవతలు, మునులు వీరంతా తమ తమ ఆయుర్దాయం మేరకు ఆయా వినిర్మాణాలలో సంచరిస్తూ ఉంటారు. రాత్రి అయ్యేసరికి స్థావర జంగమాత్మకమైన ప్రపంచం చైతన్యం కోల్పోతుంది, సూర్యోదయంతో మేల్కొంటుంది. అలాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్ తీరేసరికి నశిస్తారు, మళ్ళీ ప్రభవిస్తారు. అందుచేత దేహదారులందరికీ కామాది భావాలు సహజము. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. పరమార్థాన్ని తెలుసుకుని కామక్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనపడడు. అది చాలా దుర్లభం. బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు, మళ్ళీ చంద్రుడి నుంచి బృహస్పతి స్వీకరించాడు. ఇలాగే ఈ సంసార చక్రంలో లోభ మోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ. గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగిగా విముక్తుడే స్వేచ్ఛగా సంచరించగలగడం అసంభవం. అందుచేత సకల ప్రయత్నాలు చేసి సంసారం నిస్సారమని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టి సచ్చిదానంద రూపమైన జగజ్జనని ఆరాధించడం ఉత్తమోత్తమం. ఈ జగత్తు అంతా మాయాశక్తిలో ఆచ్ఛాదితమై ఉంది. ఉన్మత్తుడిలా, మదిరాపానమత్తుడిలా నరుడు ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఈ మాయ నుంచి బయటపడాలి అంటే ఆ మహామాయను ఆరాధించడం ఒక్కటే తరుణోపాయము. మాయను సృష్టించినది ఆవిడే కనుక దీని నుంచి విముక్తి కలిగించవలసినది ఆవిడే, మరొక మార్గం లేదు. ఆవిడకు దయ కలిగేంత వరకు మనం ఆరాధించవలసినదే. ఆవిడ కన్నా దయామయులు లేరు. ఆ కరుణాసాగరాన్ని మాయామర్మం లేని భక్తితో ఆరాధిస్తే వెంటనే కరుణిస్తుంది. దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది. అతి దుర్లభమైన మానవ జన్మను పొంది జగదీశ్వరుని సేవించుకోలేని వారు నిచ్చెన పైకొస నుంచి నేలకు రాలి పడ్డ వారితో సమానము. అహంకారావృతమైన గుణత్రయ సంహితమైన అసత్య సంబంధమైన ఈ సంసారం నుంచి మరొక మార్గాన ముక్తి లభించడం కల్లా. అందుచేత అన్నింటినీ విడిచిపెట్టి అందరూ భువనేశ్వరుని అర్చించాలి. వ్యాసుడు చేసిన ఈ ఉపదేశం జనమేజయుడికి నచ్చిందో లేదో కానీ మళ్ళీ కథనంలోకి వచ్చాడు. శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏం చేశాడు, శుక్రుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు, ఏమి జరిగింది, ఆ వివరాలు చెప్పమని అర్థించాడు. వ్యాసుడు వివరించాడు. జనమేజయ, బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి వెళ్ళాడు కదా. రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు. అతడిని నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు. లోభగుణం ఎవరినైనా ఎంతకైనా సమ్మోహితులు చేస్తుంది కదా, దాంతో మోసపోయారు. బృహస్పతి ఏ మంత్రోపదేశము చేయలేదు. కాలం గడుస్తోంది. జయంతితో సంసారం 10 ఏళ్ళు గడువు ముగింపుకు వచ్చింది. శుక్రాచార్యుడి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. ఆశగా నా రాక కోసం ఎదురుదన్నులు చూస్తూ ఉంటారు కదా అనుకున్నాడు. వెంటనే వాళ్లను చూడాలి అనుకున్నాడు.
పాపం భయాతురులే ఇంతకాలం ఎలా గడిపారో. వాళ్ళు నా భక్తులు, వాళ్ళకి దేవతల వల్ల భయం అనేది ఉండకూడదు అనుకున్నాడు. కర్తవ్యం గుర్తుకు వచ్చింది. జయంతితో చెప్పాడు, అందమైన కనులున్న ఓ చిన్నదాన చారులోచనే, మన 10 ఏళ్ల గడువు పూర్తయింది. నేను బయలుదేరుతున్నా. నా శిష్యులను చూడాలి. త్వరలో తిరిగి వస్తా. నీ దగ్గరికే వస్తా. జయంతి అంగీకరించింది. నీ ఇష్టం, వెళ్ళు అంది. ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ధర్మలోపం జరగనివ్వను. నిశ్శంకగా వెళ్ళిరా. జయంతి మాటలకు సంతోషించాడు శుక్రుడు. వెంటనే బయలుదేరాడు. హుటాహుటిని శిష్యుని చేరుకున్నాడు. వారిని వారి పక్కన బృహస్పతిని చూశాడు. తన రూపం ధరించిన బృహస్పతిని తన శిష్యులకు వేద నిందాపరాలైన జైన ధర్మాలను ఉపదేశిస్తున్నాడు. రాక్షసులారా, మీకు నిజం చెబుతున్నాను, హితం చెబుతున్నాను. అహింస పరమో ధర్మ. అందుకని ఎంతటి అతతాయిలైనా సరే చంపకూడదు. యజ్ఞయాగాలలో పశుహింస చేయవచ్చని వేదాలు చెప్పిన మాట కేవలం భోగపరాయణులైన బ్రాహ్మణులు కల్పించినవి. దానిని నమ్మకండి. అహింసయే ఉత్తమోత్తమ ధర్మము. ఇలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు శుక్రరూపధారి బృహస్పతి. ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు రాక్షస గురువు, ఆ భృగుపుత్రుడు. వీడు దేవగురువు బృహస్పతి, నా ప్రథమ శత్రువు. నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచాడు. చీచి, లోభగుణం ఎంత చెడ్డది! ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. నిజానికి నరకద్వారం ఇదే. దీని ప్రేరణకు లొంగి గురువు కూడా పాపచింతపరుడై అనృతాలు పలుకుతున్నాడు. దేవతలకు గురువై ధర్మశాస్త్ర ప్రవర్తకుడైన బృహస్పతి ఇలా పరరూపధారణ చేసి పరప్రతారణకు అంటే పరవంచనకు పూనుకున్నాడంటే, పాషండ మతాన్ని బోధిస్తున్నాడంటే, లోభంతో మనస్సు కలుషితమైన వాడు ఎంతకైనా దిగజారుతాడు, ఏమైనా చేస్తాడు అన్న మాటే కదా. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన మతాలను పాషండ మతాలు అంటారు. శైలూషుడిలా అంటే నటుడిలా నా వేషం ధరించి నా శిష్యులనే నమ్మించి వంచాడంటే నన్ను వంచినట్టే. అవురా, ఎంతటి నేర్పరి! రాక్షసులకు శుక్రాచార్యుడి శాపం. బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు వచ్చింది. నవ్వుతూ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. దైత్యులారా, ఈ బృహస్పతి చేతిలో ఏమిటి? మీరంతా ఇంత తేలికగా ఎలా మోసపోయారు? నేను మీ గురువుని, శుక్రుణ్ణి. ఇతడు దేవకార్యం చక్కబెట్టుకోవడానికి వచ్చిన బృహస్పతి. మద్యపాన మత్తుల్లో మీరు పూర్తిగా మోసపోయారు. వీడి మాటలను నమ్మకండి. దొంగ వేషం వేసి అచ్చున రూపంలో వచ్చాడు. రండి, వీడిని వదిలేసి ఇలా వచ్చేయండి అన్నాడు. రాక్షసులకు ఉన్న మతి కాస్త పోయింది. ఇద్దరిని మార్చి చూశారు. ముమ్మూర్తులా ఒక్కలాగే ఉన్నారు. ఎవరు నిజమైన శుక్రుడో తేల్చుకోలేకపోయారు. కలవరపడ్డారు. ఇది గమనించిన బృహస్పతి, ప్రియ శిష్యులారా, నేనే మీ గురువును. వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు. బహుశా బృహస్పతి అయి ఉంటాడు. మిమ్మల్ని వంచి దేవతలకు ప్రియించేద్దామని వచ్చి ఉంటాడు. సందేహం లేదు. వీడి మాటలు నమ్మకండి. అటు వెళ్ళకండి. ఇక్కడే ఉండండి. శివుడు నేర్పిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను. దేవతా విజయం సాధించి పెడతాను. ఈ మాటలనే రాక్షసులు విశ్వసించారు. బృహస్పతినే శుక్రుడు అనుకున్నారు. గురువుగా అంగీకరించారు. అసలు శుక్రుడిని నకిలీగా తిరస్కరించారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇతడేమో మా గురువు, మా హితుడు, ధర్మాత్ముడు, మా కోసం 1000 ఏళ్ళు ఘోర తపస్సు చేసిన దయాశాలి, మాకు కనువిప్పు కలిగించి తెలివితేటలు ప్రసాదించిన గురువుత్తముడు. గడిచిన 10 ఏళ్ల నుంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. నువ్వు ఎవరివో కుహనా శుక్రుడివి, మా గురువువి కాదు. మర్యాదగా వచ్చిన దారినే దయచేయి, లేదంటే తగిన శాస్తి చేస్తాం అని బెదిరించారు దైత్యులంతా ముక్తకంఠంతో.
శుక్రాచార్యునికి ఒళ్ళు మండింది, శపించాడు. మూఢులారా, నేనెంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు, నా మాట నమ్మటం లేదు. కనుక ఊరు పేరు లేనివారే పరాభవాలు అనుభవించురుగాక, నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తారు. అప్పుడు తెలిసి వస్తుంది మీకు ఈ బృహస్పతి చేసిన మోసం. తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత మహాదేవ అన్నారు. అనుభవించండి అంటూ ఆ భృగుతనయుడు శుక్రాచార్యుడు రుసరులాడుతూ వెళ్ళిపోయాడు. బృహస్పతికి ఆనందమే ఆనందము. అయితే అది పైకి కనిపించనీయకుండా నిగ్రహించుకున్నాడు. రాక్షసులను రాక్షస గురువే శపించాడు. కనుక ఇక తాను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు. శుక్రరూపం విడిచిపెట్టేసి స్వీయ రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. దైత్యులు శాపదగ్ధులయ్యారు. ఈవేళ నిరాధారుడు కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. ఇంద్రుడు దేవతలు ఆనందంతో గంతులు వేశారు. అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు. వచ్చే భాగంలో ఈ దండయాత్ర విశేషాలు తెలుసుకుందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.